అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దాదాపుగా 265 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనపై యావత్ ప్రపంచం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఈ మహా విషాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ కు వెళ్లారు. అక్కడ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని మోదీ పరామర్శించి ధైర్యం చెప్పారు. గాయపడ్డ వారికి అందిస్తున్న చికిత్స గురించి అక్కడ వైద్యులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోదీ వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కాగా ఈ ప్రమాద ఘటన మీద మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీనిని హృదయ విదారక విషాదంగా అభివర్ణించారు. అహ్మదాబాద్ లో పెను విషాదం తనను ఎంతగానో కలిచివేసిందని, మాటలు కూడా రావడం లేదని చెప్పారు. ఇది మాటలకు అందని మహా విషాదమని, తన హృదయం ముక్కలైందని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలన్నీ కూడా మృతుల కుటుంబాల గురించేనని చెప్పారు. ఈ ప్రమాదంలో బాధితులకు సహాయం అందించేందుకు అధికారులతో ఎప్పుడు కూడా టచ్ లో ఉంటున్నట్లు చెప్పారు.